నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశానండి. ఈ బతుకమ్మకి ప్రిపరేషన్స్కి ముందు మనం ఏమేమి చేసాము, అలాగే ఈ పూలను ఎక్కడి నుంచి తీసుకొచ్చామనేది కూడా నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఒకసారి అది చెక్ చేయండి. బతుకమ్మకి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను తీసుకున్న పూలను చూపిస్తున్నాను. ముందుగా తంగేడి పువ్వు మనకి ఇంటి ముందు ఓపెన్ ప్లాట్స్ ఉంటే అక్కడ నుంచి తీసుకున్నాను. మిగతా పూలన్నీ మన ఫామ్ నుంచి కలెక్ట్ చేసుకున్నవే అండి. అది మీరు పార్ట్ 1లో చూస్తే నేను కలెక్ట్ చేసుకున్న వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. అదొకసారి మీరు చూడండి. ముందైతే ఈరోజు ఈ ఎంగిలి పూల బతుకమ్మని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్స్ అన్నింటితో బతుకమ్మను అయితే పేర్చడం స్టార్ట్ చేశానండి. బతుకమ్మని పేర్చుకునే ముందు వీడియోలో చెప్పినట్టుగా బీర, సోర, గుమ్మడి ఆకులని తీసుకొని వాటిని ముందుగా మనం ఏదైతే పాత్రలో పేర్చుకుంటున్నామో దానిపైన వేసేసి సైడ్స్ కన్నీ ఎడ్జెస్ లేకుండా దాన్ని తీసేసి ముందు పసుపు కుంకుమ వేసి అలాగే మనం కూడా ఇక్కడ చూపించినట్టుగా బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తామండి బతుకమ్మని. ఈ బతుకమ్మ పండగని తెలంగాణలో ఈ 9 రోజుల పాటు జరుపుకుంటారండి. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ అండి. ఈ బతుకమ్మకి 9 పేర్లు ఉంటాయండి. ఈ 9 రోజుల్లో ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులు బతుకమ్మని పేర్చుకోవడం జరుగుతుంది. ఆ 9 రోజుల గురించి కూడా నేను ముందు వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ బతుకమ్మ గురించి కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సాంప్రదాయ పద్ధతిలో ఈ బతుకమ్మను పేర్చుకోవడం జరుగుతుందండి. దాంట్లో ముందైతే ఈ బతుకమ్మను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందు తంగేడి పువ్వు వేసి ఈ బతుకమ్మను స్టార్ట్ చేస్తారండి. అలాగే తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటారు. కానీ డిస్టిక్ టు డిస్టిక్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కరు పాటిస్తూ ఉంటారు, వాళ్ళ విలేజెస్కి తగ్గట్టు లేకపోతే వాళ్ళ టౌన్స్కి తగ్గట్టుగా. దాంట్లో మా సైడ్ అయితే మేము ఇలానే పేరుస్తామండి. అండ్ ఎవరి సాంప్రదాయాల ప్రకారం వారు పేరుస్తూ ఉంటారు. మాలో మేము ఇప్పుడు చూపించేది ఇది ఎంగిలి పూల బతుకమ్మ అండి. ఎంగిలి పూల బతుకమ్మకి కొంచెం చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటాము. సద్దుల బతుకమ్మని మాత్రం చాలా పెద్దగా ఇప్పుడు మన ఫామ్లో ఉన్న పూలన్నీ ఈ బతుకమ్మకి సరిపోయాయి. కానీ సద్దుల బతుకమ్మ రోజు ఈ పూలు అస్సలు సరిపోవండి. ఇంకా మనం ఒక 500 to 1000 రూపీస్ ఖర్చు పెడతామండి ఈ బతుకమ్మని తయారు చేసుకోవడానికి. ఫ్లవర్స్ కొనుక్కునేటప్పుడు మనం ఫ్లవర్స్ బయట తీసుకురావడమే కాదు, ఇంట్లో కూడా వాటికి మంచి మంచి రంగుల్లో వేసి డెకరేట్ చేస్తూ ఉంటామండి. మనకి కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలని బయట నుంచి మనం కొన్ని క్రిస్టల్ కలర్స్ని తీసుకొని వాటిని కలర్స్ ఆ ఫ్లవర్స్కి ఏవైతే ఫ్లవర్స్ని తీసుకుంటామో వాటికన్నింటికి రంగుల్లో ముంచి బతుకమ్మని అయితే పేర్చుకుంటామండి. మరి మీది ఏ డిస్ట్రిక్టో, మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే ఇంకేమైనా మార్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. మా పద్ధతి ప్రకారం అయితే మేము బతుకమ్మని ఇలా పేరుస్తామండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. బతుకమ్మని పేర్చడం అయిపోయాక ఇంకా లాస్ట్కి గౌరమ్మని పెట్టేసి పూజ చేసుకొని ఈ బతుకమ్మకు కూడా మనం అగరబత్తిని పెట్టేసి మన ఇంట్లో ఒక 5 చుట్లు తిరిగేసి ఇంకా బతుకమ్మ సంబరాల దగ్గరికి వెళ్ళడమే అండి. అయితే నేను ఆ వ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి, అందుకే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సద్దుల బతుకమ్మ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.